ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేఖం పవిత్రం భజే సూర్యపుత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మరూపం వటంచు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఎంత మహావీరుడైనా ఆయన ఎప్పుడు ప్రసన్నంగానే ఉంటాడు. మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సంపూర్ణంగా పైనుంచి కిందికి చూడడానికి భయపడక్కర్లేదు, హాయిగా నమస్కారం చేసుకోవచ్చు. హనుమంతుడు తీవ్రమైన కోపంతో ఉన్నట్టుగా ఎప్పుడూ విగ్రహాలు తయారు చేయరు. ప్రసన్నాంజనేయం, మనకు చాలామందికి కూడా ప్రసన్నాంజనేయం అనే పేరు కూడా ఇళ్లల్లో పెడుతూ ఉంటాం. ఆయన ప్రసన్నంగానే ఉంటాడు. ప్రభాదివ్యకాయం, ఎప్పుడూ కాంతితో వెలుగొందుతూ ఉంటుంది శరీరం అయింది. కోతి కదా అని సందేహించవలసిన అవసరంలా. హనుమంతుడంత అందమైన వాడు మానవుల్లో కూడా ఉంటాడా చెప్పడం కష్టమే. ఎందుకంటే ఎప్పుడు మన శరీరమైనా సహజమైన కాంతితో ప్రకాశించాలి. ప్రభాదివ్యకాయం అని ఒడ్డూరు అచ్యుతరామయ్య గారు అందుకన్నారు. నీ తేజస్సుతో నీ శరీరం ప్రకాశించాలి, కానీ పొద్దున్నోటి పూసేసి మధ్యాహ్నం ఒకటి రాసేసి సాయంత్రం ఒకటి తీసేసి ఇలా ఎన్ని చేసినా మేకప్ టేకప్ ఇంకేముండదు ఎక్కడ. ఆ సహజమైన తేజస్సు కొంతమందికి ఉండొచ్చు, మిగిలిన వాళ్ళకి ఎలా వస్తుంది? బాగా చదువుకుంటే వస్తుందమ్మా, మొహమాటం లేకుండా చెబుతున్నా. బ్రహ్మ తేజస్సు అంటే విద్య ఉండాలి, అందులో సంస్కృత విద్య ఉండాలి. సంస్కృత విద్య, ఎంత సంస్కృతం నువ్వు నేర్చుకున్నావు, ఎన్ని స్తోత్రాలు చదువుతున్నావు, ఎన్ని అర్థాలు తెలుసుకున్నావు. ఆ సంస్కృతంలో ఉన్న రామాయణం, భారతం, భాగవతం లాంటి గ్రంథాలు ఈవేళ తాత్పర్యాలతో సహా దొరుకుతున్నాయి. రోజు 1 గంట సమయం పెట్టుకుని చదవండి రామాయణం. పుల్లెల రామచంద్రుడు గారు మొత్తం ఉత్తరకాండతో సహా మొత్తం అనువాదం చేసి సులభమైన తాత్పర్యాలు రాశారు. భారతం అంటారా, ఇగో ఇప్పుడు గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు మొత్తం 1700 శ్లోకాల భారతం తాత్పర్యాలతో వేసేశారు. భాగవతం ఎప్పుడో వ్యాస భాగవతాన్ని రామకృష్ణ మఠం వారు వేశారు, ఇస్కాన్ వారు వేశారు. ఇంకా తెలుగు భాగవతం పోతన గారి భాగవతం ప్రతిపదార్థ తాత్పర్యాలతో టీటీడీ వారు వేశారు. ఆంధ్ర మహాభారతం మొత్తం టీటీడీ వారు ఇప్పటికో 10 సార్లు వేశారు. ఆ గ్రంథాలు ఇంట్లో పెట్టుకుని ఊరికే వాటి మీద అక్షతలేసి పూజ చేయకూడదు, పాడైపోతాయి. మళ్ళీ వీటిని ఎక్కడ పెట్టమంటారని నేను మాకు ఫోన్ చేయకూడదు, నా నెత్తిమి పట్టుకొచ్చి. ఇది సెంటిమెంట్ ఎంతసేపు, ఇది అక్కడ పెట్టచ్చా, ఇది ఎక్కడ పెట్టద్దు, చదవాలి. దాన్ని చదవడం ఇష్టం లేకపోతే ఎవడికో ఇచ్చేయి, వాడేం చదువుకుంటాడు. 1 గంట ఇంత సొల్లు కబుర్లు చెబుతున్నామే, స్మార్ట్ ఫోన్లు పెట్టుకుని నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో 100 ఏళ్ళు సత్రయాగంలాగా స్మార్ట్ ఫోన్ యాగం చేసేస్తున్నామే. 1 గంట ఆధ్యాత్మిక గ్రంథం కోసం కేటాయించలేమంటే జీవితాలు బాగుపడతాయి. అప్పుడు తేజస్సు వస్తుంది. ప్రభాదివ్యకాయం అంటే అర్థం అది. పుస్తకాలు చదివే వారికి, జ్ఞానం కలిగిన వారికి సహజంగా ముఖంలో కాంతి వస్తుంది. అప్పుడు నువ్వు ఊరికే స్నానం చేసి ఊరికే మొహం కడుక్కుని బొట్టెట్టుకున్నా బాగానే ఉంటావు, ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ వేరే అలంకారాలు అక్కర్లేదు, చిన్న తిలకం బొట్టు పెట్టుకుంటే చాలు. మహా తేజస్సు కళ్ళల్లో ఉంటుంది ఆ కాంతి, బొగ్గల్లోనూ ముక్కులోనూ ఉండదు. ప్రభాదివ్యకాయం, ప్రకీర్తిప్రదాయం. ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన చరిత్ర చదివితే, ముఖ్యంగా సుందరకాండ చదివితే మనమంతా శక్తిమంతులు అవుతాం. అప్పుడు అఖండమైన కీర్తి వస్తుంది. అదే ప్రకీర్తిప్రదాయం. మనకందరికీ ఆయన కీర్తినిస్తాడు. ఏదో ఫేమస్ అంటున్నారు కదా, అందరూ ఫేమస్ అవుతారు సుందరకాండ చదివితే. అందులో ఉన్నట్టు చేస్తే, చదివి ఇలా మూసేయగానే ఫేమస్ అవరెక్కడ. సుందరకాండ మీద కూడా ఇదే అపనమ్మకం. అది చదవగానే ఉద్యోగాలు వచ్చేస్తాయి, చదవగానే పెళ్ళిళ్ళు అయిపోతాయి. హనుమంతుడికి అవ్వలేదు పెళ్ళి, మీకు ఎందుకు అవుతుంది? హనుమంతుడు ఏమైనా ఉద్యోగం చేశాడా? సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కనుక్కోండి, ఏమి చేయలే. దూకమన్నప్పుడు సముద్రం దూకాడు, లేనప్పుడు వచ్చి బండమే కూర్చున్నాడు. మనకు ఉద్యోగం గురించి హనుమంతుడిని ఆశ్రయించేది. కానీ సుందరకాండ చదివితే అందులో ఉద్యోగం వచ్చే లక్షణాలు ఉన్నాయి, పెళ్ళయ్యే లక్షణాలు ఉన్నాయి, అసలు మనిషిగా సుఖంగా ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందువల్ల అవుతాయని చెప్పారు పెద్దలు. సుందరకాండ చదివితే అవుతాయంటే నువ్వు చదువుతావని, అవగాహన చేసుకుంటావని, నీ జీవితానికి అన్వయం చేసుకుంటావని, ఆచరిస్తావని చెప్పారు తప్ప పుస్తకం మూసేగానే అయిపోతాయని ఎవరు చెప్పలేదు ఎక్కడ. పైగా ఈ చదవడం వీడు కూడా చదవడు, ఓవర్ యాక్షన్, ఎవరి చేతో చదివిస్తాడు. వీడు వచ్చి తీర్థం పుచ్చుకుంటాడు. ఈ సన్నాసికి కనీసం చదివే ఓపిక లేదు, వినే ఓపిక కూడా లేదు. వారెవరో చదవాలి కష్టపడి 9 రోజులు. వీరికి తీర్థం ఇవ్వగానే చీమని పెద్ద శబ్దం వచ్చేలా తాగుతాడు. ఇక్కడ కూల్ డ్రింక్ తాగినట్టు ఈయనకి మొత్తం వచ్చేయాలి. ఇక్కడ కనీసం తాగే విధానం కూడా తెలియదు. ఆచమనం చేస్తుంటే శబ్దం రాకూడదు, శనేది చప్పుడు అవ్వకుండా తాగాలి. మనం డ్రర్ అని తాగుతాం. ఇక్కడ ఇంకాస్త పోయండి, ఇంకాస్త ఏడు పోసేది. ఎంత తాగితే అంత వస్తుందని తాగు. బయట తాగేవి చాలా ఉన్నాయి, ఎంత తాగితే అంత వస్తుంది. దాని ఏం తేడా లేదు మనకి. మనం ఎందుకు చదవండి? ఈ డిప్యుటేషన్ కార్యక్రమాల్లో హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తున్నాయి నన్ను అడిగితే. మనం చదువుకోవాలి కదా.
అందరూ అర్హులేనమ్మా, మొహమాటం వల్ల స్త్రీలు, ఇంకొక నాలుగో చతుర్థ వర్ణం వారు ఏమీ లేదండి, అసలు అందరూ అర్హులే. చదివే ఓపిక ఉంటే ఎవరైనా చదవచ్చు. ఇలా ధర్మశాస్త్రాలు ఎక్కడా లేదు ఇక్కడ. మనకి బద్ధకమై మనం చదవడం మానేసి ఏదో అంటాం ఇక్కడ. ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం, వాయుదేవుని కుమారుడైన హనుమంతుడికి నమస్కారం. భజే వానగాత్రం, వారం అంటే తోక. మన గోదావరి జిల్లాల వాళ్ళకి ఈ మాట బాగా వర్తిస్తుంది. ఈయన కూడా కొయ్యలగూడెం వాడు కాబట్టి ఈ మాట రాసి ఉంటాడు. వాలమే ఆయనకి గాత్రం, వేరే గాత్రం అక్కర్లేదు. గాత్రం అంటే శరీరం. గాత్రానికి 2 అర్థాలు ఉన్నాయి, కంఠస్వరం ఒకటి, మొత్తం శరీరం ఒకటి. ఆయన గాత్ర కచేరీ చేశారంటారంటే గొంతుతో పాడారు. యుద్ధంలో 100 మంది క్షతగాత్రులయ్యారు అంటారు. గొంతు పాడవడం కాదు, శరీరం గాయపడింది. క్షతగాత్రుడు, గాయాలైన శరీరం కలిగినవాడు. ఈయనకి గాత్రమే, వాలమే గాత్రం అంటే అర్థం ఏంటి? హనుమంతుడు అంటే వాలమేనండి. తోక లేకుండా మీరు హనుమంతుడిని ఊరుకుంటారా? అసలు తోకలేందే హనుమంతుడు. పైగా మన గోదావరి జిల్లాల వాళ్ళకి అతి బాగా ఓవర్ యాక్షన్ విపరీతం అండి. ఇక్కడ తోక కంటే మీరు నిన్న ఎక్కడో చూసాం మేము, అదేదో రాయలో ఏదో పెడుతూ హనుమంతుడి విగ్రహం, అక్కడ తోక ఇంకా పెద్దది. అక్కడికంటే ఎర్రవరం తోక ఇంకా పెద్దది. ఎర్రవరం కంటే రామవరం తోక ఇంకా పెద్దది. అసలు మన 2 రాష్ట్రాలని మళ్ళీ కలిపేసి చుట్టేయగలిగినంత హనుమంతుడి తోక మన గోదావరి జిల్లాలోనే ఉంది, అనుమానం ఏం లేదు. పెద్ద తోక. మన పోటీ అంతా ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు 50 అడుగులు పెట్టారు, మనం 100 అడుగులు పెట్టేద్దాం అంతే. ఎవరికి సుందరకాండ కల్లా హనుమంతుడు ఏం చేశాడో అక్కడ తోక కావాలి మనకి. ఆ తోక మీద వీడు కూర్చొని సెల్ఫీ దిగుతాడు. ఇక్కడ ఈ అతి చర్యలే మానుకోవాలి. ఇది ఆధ్యాత్మికత కాదు, పైగా దేవుణ్ణి అవమానించడం. ఇది తోక పొడుగు పెంచితే ఉపయోగం ఏముంటుందండి? అస్తోకమైనటువంటి ఆయన ప్రజ్ఞను గుర్తించాలి కానీ తోక పొడుగు గురించి మన లెక్క దారికి కూడా అడ్డం, దారిపోయే వాళ్ళకి అడ్డం. ఇక్కడ ఆయన ఏం కోరుకోలేదు. మామూలుగా కోతులకు ఎంత తోక ఉంటుందో అంతే తోక ఉంది. హనుమంతుడు తోక ఇంత పొడుగుంటుందని ఎవరూ చెప్పలేదు రామాయణంలో. అంతే వాలమే గాత్రం ఎందుకయింది అంటే కోతికి సహజమైనటువంటి అలంకారాన్ని ఈయన మొత్తం జాతికి అలంకారం చేశాడు. అందుకని భజేవాల గాత్రం, భజేహం పవిత్రం. చాలా గొప్ప మాట ఇది. భజేహం పవిత్రం, పవిత్రమూర్తి అయిన హనుమంతుణ్ణి నేను భజిస్తున్నాను. పవిత్రత అంటే శారీరక పవిత్రత, మానసిక పవిత్రత 2 ఉంటాయి ఖచ్చితంగా. శారీరక పవిత్రత, మానసిక పవిత్రత 2 ఉంటాయి. శారీరక పవిత్రత మనకు తెలుసు, స్నానం చేయడం ద్వారా వస్తుంది. కాస్త ఇంకేదైనా కొన్ని పదార్థాలు, ద్రవ్యాలు వాడితే వస్తుంది. ముందు కాస్త గాలి, ఎండ తగిలేలా ఉంటే శరీరం పవిత్రంగానే ఉంటుంది, వచ్చే నష్టం లేదు. మానసిక పవిత్రత పొందడం ఎన్ని జన్మలకి పొందగలమో ఎవరూ చెప్పలేమండి. పైగా అది పొందామా లేదా అనేది మనకే తెలుస్తుంది తప్ప ఎదుటి వాళ్ళకి తెలిసే విషయం కాదు. ఈయన మనస్సు ఎంత పవిత్రమైందంటే సుందరకాండలో వాల్మీకి చెబుతాడు ఒక మాట. నిజమైన పవిత్రత అంటే ఎలా ఉంటుందో సుందరకాండలో వాల్మీకి చెబుతాడు. హనుమంతుని యొక్క ఆలోచనలో భాగంగా సీతాదేవిని వెతుకుతున్నాడు. ఎక్కడ వెతకాలి సీతాదేవిని? సీతాదేవి క్రికెట్ స్టేడియంలో ఉండదు కదా, ఆవిడ క్రికెట్ ఆడుతుందా చూస్తుందా? యుద్ధరంగంలో ఉండదు, ఆయుధాగారంలో ఉండదు. ముందు పాపం అన్నీ వెతికాడు అమాయకంగా. వెతకాలి కదా అని. ఇంతట్లో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అంతఃపురంలో వెతకాలి కానీ సీతాదేవి గురించి ఆడవాళ్ళు ఉండే చోట వెతకాలి. ఆవిడ స్త్రీ కదా, అక్కడే పెట్టుంటాడు. పైగా పెళ్లి చేసుకుందామని కదా తీసుకెళ్ళింది, అక్కడ పెట్టుంటాడు. అంతఃపురంలో వెతకాలి కానీ సంతలో వెతుకుతున్నాను నేను అని అనిపించి వెళ్ళి అంతఃపురంలో వెతికాడు. అంతఃపురంలో వెతికితే ఆయనకి బయటపడిన దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి, క్షోభ కలిగించే. వీడు ఇంత దుర్మార్గుడా అనిపించాయి. అప్పటికి సీతాదేవి కాకుండా ఓ 25 మందిని బంధించాడండి వాడు. భర్తలను చంపేసి కొంతమందిని తీసుకొచ్చాడు, బలవంతంగా కొంతమందిని తీసుకొచ్చాడు. వీడు ఐశ్వర్యాన్ని, అందాన్ని చూసి మోహించి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదైతే మొత్తం మీద అలా ఉన్నారు. ఈ అంతఃపుర కాంతలను చూస్తున్నప్పుడు పైగా వాళ్ళంతా ఎలా ఉన్నారు అంటే ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు, రకరకాలుగా పడుకుని ఉన్నారు. అక్కడ అర్ధరాత్రి వేళ ఈయన వెతికింది 1 గంట సమయంలో. సుందరకాండ మొత్తం కథ అంతా కలిపి 1.5 రోజులు అయిపోయింది. 24, 12, 36 గంటలు సరిగ్గా కథ. కిష్కింధలో బయలుదేరింది మొదలు, ఆయన సముద్రం దాటడానికి బయలుదేరింది మొదలు, అక్కడే సుందరకాండ మొదలవుతుంది. అంతవరకు కిష్కింధకాండే. సముద్రం ఆయన దూకింది మొదలు, లంకలోకి వెళ్ళి వెతికింది, తిరిగి వచ్చింది, రాముడికి ఉంగరం ఇచ్చింది సహా మొత్తం సుందరకాండ 1.5 రోజు, 1.5 డే. రామాయణం మొత్తం మీద అతి తక్కువ కాలంలో ముగిసిన కథ ఇదే, అతి ఎక్కువ ప్రాధాన్యం కలిగినటువంటి కాండ కూడా ఇదే. అంచేతన మన జీవితాల్లో కూడా ఎంతకాలం బతుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఏం చేశాం అనేది ముఖ్యం. బాలకాండ మొత్తం 12 సంవత్సరాల కథ.
అయోధ్యకాండ మొత్తం 13 సంవత్సరాల 1 మాసం కథ. అరణ్యకాండ మొత్తం 14 నెలలు 14 సంవత్సరాలు కదా, అది 13 సంవత్సరాల 2 మాసాల పైన కథ. కిష్కింధకాండ మొత్తం 8 నెలల కథ. మొత్తం రామాయణం చదివిన పరిశోధకులు తేల్చిన విషయాలు 8 నెలల కథ. సుందరకాండ 1.5 రోజు కథ. యుద్ధకాండ మొత్తం 21 రోజుల కథ. 21 రోజుల్లో రామరావణ యుద్ధం ముగిసింది. వాస్తవంగా జరిగింది 7 రోజులే అంటారు. మిగిలిన 14 రోజులు రాముడు అక్కడి నుంచి రావడం, పట్టాభిషేకం ఇవన్నీ అందులో వస్తాయి. ఈ రకంగా ఏ కాండ ఎన్ని రోజులు జరిగిందో కూడా ఒక లెక్క ఉంది. అందులో అతి తక్కువ జరిగింది ఏమిటి అంటే సుందరకాండ. కానీ రామాయణంలో దానికే ప్రాధాన్యం. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? మనం 25 ఏళ్ళు బతికామా 100 ఏళ్ళు బతికామా ప్రధానం కాదు. బతికిన కాలంలో సమాజానికి ఏం చేశాం అదే ప్రధానమైన విషయం. అప్పుడు అందరూ చెప్పుకుంటారు ఖచ్చితంగా. శంకరాచార్య స్వామి 32 ఏళ్ళు బతికారు, కానీ 153 రచనలు చేశారు. ఇవాళకి మా ప్రవచనకర్తలు ఎవరైనా దేని మీద మాట్లాడేవండి, శంకరాచార్య పేరు ఉదహరించకుండా మేము మాట్లాడలేమండి, సాధ్యం కాదు. ఆయన జగద్గురు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమైనా కావాలి? ఆ మాట ఎత్తకుండా మాట్లాడలేము అసలు. ఎప్పుడు ఆయన ఉదాహరణలే వస్తాయి. నేను శివదండకంలో కాదు, ఇంకో నిన్న చెప్పిన కృష్ణదండకంలో కూడా వస్తుంది, లేకుండా కుదరదు. అది అంత మొత్తం లోకాన్ని కమ్మేశాడు. ఆయన బతికింది 32 ఏళ్ళు. అందుకని ఇక్కడ ఆయన 1.5 రోజులో ముగిసింది కదా. ఆ రాత్రి చూస్తుంటే వీళ్ళందరూ రకరకాలుగా ఉన్నారండి, ఈ స్త్రీలు ముఖ్యంగా. ఆయన బ్రహ్మచారి కదా. నేను మొన్న చెప్పాను మీకు, నియమం ఉన్న చోటే నిష్ఠ ఉంటుందండి. బ్రహ్మచారిగా విద్యార్థి దశలో ఉన్నంతకాలం పరస్త్రీలని చూడకూడదు. ఇది కఠినంగా ఉండొచ్చు కానీ నిబంధన. చూడకూడదంతే. ఒకవేళ చూడవలసి వస్తే ఏదో వారు బయటకు వచ్చాక చూడాలి. వారున్న గదిలోకి మనం వెళ్ళిపోకూడదు. తల్లి చెల్లి ఇందుకు మినహాయింపు, అంతే. నువ్వు బ్రహ్మచారివి, తల్లి చెల్లి ఇందుకు మినహాయింపు. వీలైతే తల్లి చెల్లి విషయంలో కూడా ఈ నియమం పాటించమని చెప్పాడు వ్యాసుడు భాగవతంలో. 40 ఏళ్ల స్త్రీకి 20 ఏళ్ల కొడుకు ఉంటాడు. కొడుకు చెప్పిన ధర్మం ఏమిటంటే, మీ అమ్మ కూర్చున్న మంచం మీద నువ్వు కూర్చోవద్దు అన్నాడు. ఏకశయ్య వద్దు అన్నాడు, అంతే. ఎవరిని అనుమానించడం కాదమ్మా, తప్పది. కానీ ఏమీ జరగకుండా మన సంస్కృతి మీకు బిగిస్తుంది, అంతే లెక్క. అన్నా చెల్లెలు ఇద్దరి మధ్యలో 2-3 ఏళ్ళు మించి తేడా ఉండదు. ఇద్దరిని వదిలి తల్లిదండ్రులు వెళ్ళకూడదు, అనుమానం లేదు. ఈ కాలం అసలే మంచిది కాదు. ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సిందే. లేదు వీళ్ళ బంధువుని తీసుకొచ్చి ఓ ముసలావిడిని అక్కడ పెట్టాల్సిందే. లేదు ఇందులో ఒకళ్ళని మేనమామ ఇంటికి పంపాల్సిందే. అన్నా చెల్లెలే కదా, అక్క తమ్ముడే, మాట్లాడొద్దండి ఇంకవన్నీ. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కరచది. వ్యాసుడు చెప్పిన మాట చెబుతున్నా. ఇంద్రియాలు చాలా బలవత్తరమైనవి, వావి వరస పాటించనయ్యవు. భయంకర మహామేధావని మట్టి మనిషిని చేసి పారేస్తాయి. ఎందుకంటే ఆ ఏకాంతం అంత పని చేస్తుంది. అది అసలు అవకాశం ఇవ్వకూడదు. అప్పుడు హనుమంతుడికి ఏముంది, నేను బ్రహ్మచారిని కదా, నేను అర్ధనగ్నంగా ఉన్న స్త్రీలని చూడకూడదు కదా. మరి వీళ్ళు ఇలాగే ఉన్నారు, సీతాదేవి ఇక్కడుందేమో నేను వెతుకుతున్నాను, నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా మొయ్యో అన్నాడు ఆయన. అందుకని సుందరకాండ చదవాలి మనం, అందుకని చదవాలి. ఇంత నిజాయితీ ఎవరికైనా ఉంటుందండి? అది ఎక్కడ చూడకపోతే మనమైతే ఏమనుకుంటా, అవకాశం వచ్చింది వదులుకుంటే అలాగా. వీలైతే ఫోటోలు కూడా తీస్తాడు. పైగా ఇంకోటి ఏం ఆలోచిస్తాడు, ఇవన్నీ చూసినట్టు నేను రాముడికి వీడియో చూపించకపోతే మరి నా గొప్పతనం ఏముంది ఇక్కడ అని మొత్తం వీడియో తీస్తాడు. ఈయన చేసిన పని వల్ల రాముడు కూడా సరదాకి ఈ వీడియో చూడాలి. ఇప్పుడు ఈ పిచ్చి పనులు హనుమంతుడు చేయాలి. అసలు నేను బ్రహ్మచారిని కదా, వీళ్ళు అడ్డదిడ్డంగా ఉన్నారు, ఆయనకి భార్యలో ఇంకోళ్ళు, నాకు అనవసరమైన విషయం, వీళ్ళని నేను ఇలా చూడొచ్చా? కానీ మళ్ళీ వెంటనే ఇంకో అనుమానం, మరి చూడకపోతే సీతాదేవిని వెతకడం ఎలాగా? అక్కడ హనుమంతుడి మనస్సులో రాముడి మనస్సులో ఉన్న అనుమానం ఏమిటంటే, సీత పవిత్రంగానే రావణాసురుణ్ణి అంగీకరించకుండా ఉంది అనుకోవడానికి కూడా లేదండి. రకరకాల అనుమానాలు ఉంటాయి. ఏమో ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. ఆ విషయం తెలుసుకుంటే వెంటనే వెళ్ళిపోవచ్చు, ఇంక వెతకడమే అనవసరం. కానీ తెలియాలి కదా, సగం సమాచారంతో పెడతా. అప్పుడు ఆయన ఎలా ఆలోచించారంటే, మనోహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం. సుందరకాండలో ఉంటుంది. సుందరకాండ ఇందుకోసం చదవాలి. ఆయన ఏమనుకున్నాడంటే, వాళ్ళు అలా పడుకుంటే నేనేం చేయను, వాళ్ళు పడుకోమని నేను చెప్పానా? లేదు, వాళ్ళు ఇలా పడుకున్నారు కాబట్టి వాళ్ళని చూద్దామని వచ్చాను. నా ఉద్దేశం పరమ పవిత్రం కదా, నా ఉద్దేశం సీతాదేవిని వెతకడం. అంచేత నా మనస్సు పవిత్రంగా ఉంది, వాళ్ళు ఎవరో వేరుగా ఉండడం వల్ల నేను అపవిత్రునయ్యే అవకాశం లేదు. భజేయకం పవిత్రం అంటే అర్థం.
మనం చూడకూడని దృశ్యాలు చూడవలసి వచ్చినప్పుడు, వెళ్ళకూడని మార్గంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటే నడవలేమండి. ఎలా నడుస్తాం? మనస్సు మూసుకోగలిగితే చాలు. అందరూ మనకి ఇలా కనపడుతున్నారు, అలా కనపడుతున్నారు అనకూడదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. లోకాన్నంతటినీ మనం మారుస్తామా? మహాకవి జాషువా చెప్పినట్టుగా లోకము మూయగా మూకుడుండునే, మొఖాన్ని మొత్తం మూకుడుతో మూసేస్తావా? నీ వల్ల కాదు. అయితే నువ్వు చూడకుండా ఉండు అంతే. చూడకుండా అంటే కళ్ళు చూస్తున్నాయి కదా, మనస్సు చూడకుండా ఉండొచ్చండి. కళ్ళు చూస్తున్నా కూడా మనస్సు చూడకుండా ఉండొచ్చు. మీ కళ్ళు నా వైపు ఉండొచ్చు, కానీ మీరు వింటున్నారని నేను చెప్పలేను. ఎందుకంటే ఇంటి దగ్గర ఏవో విషయాలు ఆలోచిస్తూ కూడా మీ కళ్ళు నన్ను చూస్తాయి. మీరు నిజంగా వింటున్నారో లేదో నేను గ్రహించవచ్చు. ఎలాగో తెలుసా? మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి 2 నిమిషాలు చూస్తే నల్లగుడ్డు అటు ఇటు కదులుతోందంటే యు ఆర్ నాట్ లిజనింగ్ లెక్క. అది వేరే ఆలోచన చేస్తున్నట్టే లెక్క. కానీ ఇప్పుడు అందరి కళ్ళల్లోకి నేను కళ్ళు పెట్టి చూడడం మొదలెడితే మగాళ్ళ కళ్ళల్లోకి చూస్తే ఒక నేరం, ఆడాళ్ళ కళ్ళల్లోకి చూస్తే మహానేరం. ఈయనకి ఏం పని అంటారు. మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎదురుగా పిల్లలుంటే వాడు వింటున్నాడో లేదో మేము కనిపెట్టేసేవాళ్ళం. ఏదో గుడ్డేటో జరుగుతుంది, నేను విన్నట్టు మీకెలా తెలిసిందని ఆవిడ. ఇదే రహస్యం. మన ఎదురుగా ఉన్నవాళ్ళు మన మాటలు వింటున్నప్పుడు కంటి గుడ్డు నల్లగుడ్డు అటు ఇటు కదులుతోందంటే వాళ్ళు వినడం లేదు, వాళ్ళ మనస్సు ఎక్కడో ఉంది. ఊరికే చెవులేయడం ఉన్నాయండి. అంచేత చెవులు ఉండని, కళ్ళు కూడా ఉండని, మనస్సు ఎటో ఉంది కదా. కొన్నిట్లో సాధ్యం అవుతుంది కదా. చెడ్డ విషయాల్లో సాధ్యం చేయొచ్చుగా, మంచిలో ఎందుకు చేయాలి? ఓ పక్క పారాయణ చేస్తూ మనస్సు ఎక్కడో ఉంది. ఈ దరిద్ర పరిస్థితి కంటే దరిద్ర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనస్సు పారాయణలో ఉంటే అది భజేకం పవిత్రం, భజేకం పవిత్రం. వినకూడని మాటలు వింటున్నామండి. వారెవరో సొత్తి చెబుతున్నారు, మనం కూర్చోబెట్టి సుత్తి కొడుతున్నారు. వదలమంటే వదలరు. కానీ నువ్వు పారాయణ చేసుకో మనస్సులో. ఆయన దగ్గర మాత్రం అంటూ ఉండు. కాసేపటికి లేచిపోతాడు, గొడవ లేదు. అంతేకాని బంధువులు ఉంటారు, దగ్గర బంధువులు. ఏమంటామండి? వాళ్ళు వెళ్ళరు. ఏమైనా వెళ్ళలేదనుకో, ఏం చెప్పినా వినరు అంటారు ఇక్కడ. అంతే వింటున్నట్టు నటించడమే. ఎలాగ నటించడం? మనస్సులో పారాయణ నడుస్తూ ఉంటుంది హాయిగా. లేకపోతే జపం నమశివాయ నడుస్తుంది. వాక్కొని బండూరు నెప్పెట్టింది, మనకు అనవసరం. మరి దొంగ పని విషయంలో ఇలా చేయగలం, మంచి పని విషయంలో చేయలేమండి ఈ నటన. అదే చేశాడు హనుమంతుడు. మనోకి హేతు సర్వేషాం, మనస్య మూలం అన్నిటికీ. ఇంద్రియాణం ప్రవర్తనే. కాలు ఎలా ఉంది, చెయ్యి ఎలా ఉంది అనేది పెద్ద విషయం కాదు ఇక్కడ, మనస్సే మూలం. అటువంటప్పుడు శుభాశుభాస్వస్థాసు, శుభంలో కానీ అశుభంలో కానీ తత్యమే సువ్యవస్థితం. నా మనస్సు చాలా నిగ్రహంతో ఉంది కాబట్టి నేను ఏ తప్పు చేయడంలా. బ్రహ్మచర్యాన్ని కాపాడుకుందుకు ఇంత నియమం పాటించాడు. అందుకోసం సుందరకాండ చదవమని చెప్పారు. భజే వాయుపుత్రం, భజేకం పవిత్రం, భజే సూర్యమిత్రం. సూర్యుడికే మిత్రుడు అని పేరుంది. ఈయన సూర్యుడికి మిత్రుడు. ఈయనకి చదువుకోవాలనిపించినప్పుడు తండ్రిని అడిగాడు, కేసరిని. నాన్నగారు ఎక్కడ చదువుకోవాలని అడిగాడు. నాయనా, నువ్వు వాయుదేవుడు వరప్రసాదం వల్ల పుట్టావు, ఆయన్ని అడగరా అన్నాడు. వాయుదేవుని గురించి మహాతపస్సు చేసి ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని అడిగితే, నాయనా నువ్వు నా కుమారుడు, నీకు చదువు చెప్పదగిన వాడు ఆకాశంలో సూర్యుడు అక్కడే ఉన్నాడురా అంటే ఆయన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ సిద్ధంగా ఉన్నాడా అని అడిగాడు తప్ప ఎండ ఎంత ఉంటుంది, డిగ్రీలు ఎంత ఉంటాయని అడగలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి వాయుదేవుడు తెలుసుకుని మా అబ్బాయికి చదువు చెబుతావా అన్నాడు. మరి నా తీక్ష్ణతగా తట్టుకోవాలి కదా అన్నాడు. ఆయన తట్టుకుంటాడులే అన్నాడు. సూర్యుడు ఈ చివరి నుంచి ఆ చివరికి అస్తాద్రికి వెళ్ళంటే భూమి ఒక్కసారి గుండ్రంగా తిరిగేలోగా ఆయన దగ్గర నేర్చుకున్నాడు. రాత్రి మళ్ళీ పడుకున్నాడు, పొద్దున్న మళ్ళీ నేర్చుకున్నాడు. ఇలాగ హనుమంతుడు సూర్యునికి శిష్యుడే. నవ వ్యాకరణాలు నేర్చుకున్నాడు, అనేక భాషలు నేర్చుకున్నాడు, సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు. అంటే అందుకే పద్యం రాస్తారు ఆయన గురించి మహానుభావులైన కవులు. ఎండకెదురుగా నిలిచిన ఆతండు ఘనుడు, కుడిచి చల్లని నీడల కూరుచుండి చదువుమన్నను చదువరి ధర అడుగులు. ఇవాళ మన పిల్లల్ని ఏసీ క్లాస్ రూముల్లో పెట్టాం, ఏసీ బస్సుల్లో పెట్టాం, కష్టపడి వచ్చారని ఇంట్లో కూడా ఏసీ పెట్టాం. చివరకు వాడు మనకు గోసీ పెట్టాడు. వృద్ధాశ్రమంలో బారేసి ఓ గోసీ పెట్టాడు. నువ్వు నాకు ఏసీ పెట్టావు, నేను నీకు గోసీ పెట్టాను. అన్నీ ఏసీలే, చదువు రావట్లేదు ఇక్కడ, ఏసీ ఖర్చు అవుతోంది ఇక్కడ. హనుమంతుడు ఎండకు ఎదురుగా నిలిచి చదువుకున్నాడు. నాస్తి విద్యార్థిన సుఖం సుఖార్థిన కుతో విద్య. సుఖం కావాలి అంటే చదువు రాదు, చదువు కావాలంటే సుఖం వదిలేయాలి. పిల్లలకి అది అలవాటు చేయాలి. కష్టపడి చదువుకోవడం అంటే ఊరికే ఆ పుస్తకం చదవడం కాదు, చెమట పట్టాలి. అలా కూర్చోవాలి, చదువుకోవాలంతే. వాడికి అన్ని సౌకర్యాలు విపరీతంగా కల్పించద్దు అక్కడ. సగం సౌకర్యాలే ఉండాలి విద్యార్థికి ఎప్పుడు. ఇంకా మొహమాటం లేకుండా చెప్పాలంటే కాస్త కడుపు కాలుతూ ఉండాలి. కొంచెం పూర్తిగా ఫూటుగా బొబ్బట్లేసి పులిహోర రసి పెట్టేస్తే పడుకుంటాడు, చదవడు. ఇంకా
వాళ్ళకి ఇంత తక్కువ అయ్యేసరికి తల్లిదండ్రులు కంగారు పడిపోతుంటారు. కారణం ఏమిటంటే మా అమ్మ నాన్న 9 మందిని కన్నారు, అందుకని ఇలాగే పెంచారు. మనం అలా కాదు కదా, ఇద్దరినో ఒకరినో కన్నాం. ఇక్కడ మా అమ్మాయి మా అబ్బాయిని గేద్దూడం దువ్వినట్టు దువ్వేయడమే. ఇక్కడ ఈ దువ్వేయడమే వాళ్ళని పాడు చేస్తుంది. కష్టపడితే కష్టపడాలి, చదువుకోవాలంటే చెమట పడుతుంది, పట్టకుండా ఎలా ఉంటుంది? చెమట పట్టింది కాబట్టి ఫ్యాన్ సరిపోతుంటే ఏసీ, అప్పుడు మళ్ళీ పరుపు ఉన్నాక చదివేందుకు వస్తుంది? మా కురుపులు వస్తాయి. కూర్చుని నేల మీద కూర్చుని చదువుకోవాలి అంతే. సగం సౌకర్యాలే ఉండాలి, చదువుకోవాలని చెప్పాలి. మేము అలాగే చదువుకున్నామని చెప్పాలి. వాడు మళ్ళీ రేపొద్దున వాళ్ళ పిల్లలకు వాళ్ళు అలాగే చెప్తారు. ముందు ఇబ్బంది పడతారు పిల్లలు. మా అమ్మ నాన్న తాను పెద్ద అయిన తర్వాత 40 ఏళ్ళు వచ్చాక అర్థమవుతుంది, నాన్నగారు చెప్పారంటే ఇందుకే కదా చెప్పింది. అది చదివే విధానం. అందుకని ఎండకెదురుగా నిలబడి చదివాడు. అందుకే సూర్యమిత్రం భజే వాయుపుత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మరూపం బటన్సు. హనుమంతుడిని త్రిమూర్తి స్వరూపుడుగా భావిస్తారు. భజే రుద్రరూపం ఎందుకో తెలుసా? శివుడు సాక్షాత్తు రామసేవ చెయ్యడం కోసం హనుమంతుడై పుట్టాడు. శివుడే హనుమంతుడు. హనుమంతుని యొక్క అష్టోత్తర నామాల్లోనూ సహస్రనామాల్లోనూ కూడా ఉన్న రుద్రవీర్య సముద్భవ అని ఉంటుంది ఖచ్చితంగా. ఆ తేజస్సులో వాయుదేవుని బలంతో పాటుగా శివవరప్రసాదం కూడా ఉంది. శివుడే పుట్టాడు. ఎందుకని శివుడు ఎప్పుడు నిరంతరం ఏం జపం చేస్తాడు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామవరాననే. ఎప్పుడు శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ అనేటువంటిది. ఎందుకంటే రామాయణం కేవలం ఈ త్రేతాయుగంలో జరగలేదు. ఇదే రామాయణం అంతకుముందు త్రేతాయుగంలో జరిగింది, ప్రతి మహాయుగంలోనూ త్రేతాయుగం వస్తుంది. అప్పుడు రామాయణం జరిగింది, అంతకుముందు రామాయణం జరిగింది. అందుకే రామాయణ పాఠాలలో భేదాలు ఉంటాయి, గమనించాలి. పురాణాలు పొక్కిటి పురాణాలు కాదు. 18 పురాణాల్లో మీరు రామాయణ కథలు చూస్తే కొన్నింట్లో ఒకలాగా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఇప్పుడు నడుస్తున్నది శ్వేతవరాహ కల్పం, దీనికంటే ముందు మేఘవాహన కల్పం, దానికంటే ముందు పద్మకల్పం, దానికంటే ముందు బ్రహ్మకల్పం. ఇన్ని కల్పాలు ఉన్నాయి. ఆయా కల్పాల్లో ఉన్నటువంటి రామాయణ కథలన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ గ్రంథాల్లో ఉన్నాయి. అందుకని పాఠాంతరాలు ఉంటాయి. అద్భుత రామాయణంలో ఒకలా ఉంటుంది, ఆనంద రామాయణంలో ఒకలా ఉంటుంది, ఆశ్చర్య రామాయణంలో ఒకలా ఉంటుంది. మనం ఈ కలియుగంలో నమ్మవలసింది, ఆచరించవలసింది వాల్మీకి రామాయణం మాత్రమే. మిగిలినవి మనకి ప్రమాణం కాదు. మామూలుగా కవిత్వం కోసం వర్ణన కోసం చదువుకోవచ్చు, తప్పు లేదు. ఇది జరిగిందా లేదా అని అనుమానం వస్తే మనం 24,000 శ్లోకాలకి పరిమితమైన వాల్మీకి రామాయణమే చదవాలి. మళ్ళీ తెలుగు రామాయణాలు కూడా ఆ విషయంలో ప్రమాణం కాదు. ఎందుకంటే తెలుగు కవులు వాళ్ళ సరదా కొద్దీ వాళ్ళ కల్పనలు కొన్ని చేస్తారు, అది ప్రమాణం కాదు. కవిత్వం మంచిదే, కానీ ప్రమాణం జరిగిందా లేదా ఈ విషయం అంటే వాల్మీకి రామాయణం చూడాలి. ఈ యుగానికి అది ప్రమాణం, అన్ని యుగాలకి అదే అనుకోకూడదు, పొరపాటు అది. భారతము అంతే. అలాగా ఇక్కడ ఆయన భజే రుద్రరూపం భజే బ్రహ్మరూపం. శివుడే సాక్షాత్తు హనుమంతుడుగా పుట్టాడు. ఆ శివకేశవుల మైత్రి అన్ని యుగాలలోనూ కొనసాగిందండి. ఆ శివకేశవులు ఉన్నవాళ్లే తర్వాత రామాంజనేయులుగా జన్మించారు, తర్వాత నరనారాయణులుగా జన్మించారు, వాళ్ళే కృష్ణార్జునులుగా జన్మించారు. వారే ఈ యుగంలో రామకృష్ణ పరమహంస వివేకానందుడుగా జన్మించారు. ఆ మైత్రి అలా కొనసాగుతుంది. ఎందుకంటే ధర్మాన్ని స్థాపన చేయాలంటే మహత్తరమైన భగవచ్శక్తి ఉండాలి, మానవ శక్తి సరిపోదు. అందుకని శివకేశవులు ఎప్పుడూ అవతారం ధరిస్తూ ఉంటారు. ఇగో ఈ జన్మలో అవతారం ఇది, ఆ జన్మలో అవతారం ఇది. అందుకని భజే రుద్రరూపం భజే బ్రహ్మరూపం బటంచు. కాబోయే నవమ బ్రహ్మ, అందుకనే బ్రహ్మరూపం అని. ఇప్పుడు ఏమంటున్నారంటే అచ్యుతరామయ్య గారు, ప్రభాతంబు సాయంత్రమును కూడా నీ నామ సంకీర్తన చేసి, పొద్దున్న సాయంత్రం కూడా నీ నామ సంకీర్తన చెయ్యాలయ్యా అన్నారు. అంటే పొద్దున్న సాయంత్రం కూడా ఈ దండకం ఒక్కసారి చదవచ్చు. ఇప్పుడు నేను చదివితే రికార్డ్ అయింది కదా, 5 నిమిషాలు కూడా ఉండదు. అది 5 నిమిషాల్లో అయిపోతుంది. స్నానం చేసి ఇలా పొద్దున్న సాయంత్రం స్నానం చేయగానే బయటకు వచ్చి కూర్చొని ఒక 5 నిమిషాలు చదువుకోవచ్చు పూజా మందిరంలో. తర్వాత మన పని మనం చూసుకోవచ్చు. అనంతమైన శక్తి వస్తుంది, అనంతంగా భగవంతుడి కృప మీ అందరి మీద వర్షిస్తుంది. పైగా తెలుగులో ఉంది, మనకు అర్థమవుతాం శుభ్రంగా. ఎంత హాయిగా ఉందండి భాష. ప్రభాతంబు సాయంత్రమును కూడా నీ నామ సంకీర్తనం చేసి, నీ రూపాన్ని వర్ణించాలని నేనేం చేస్తున్నానంటే నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి, నీ మీద దండకం రాయాలి అనుకున్నానయ్యా అంటున్నారు అచ్యుతరామయ్య గారు. అనుకుని ఏం చేశాడు? నీ మూర్తినిగాంచి నీ అందమూహించి. దండకం రాయాలంటే దైవం మీద, ఆయన అందంగా లేకపోతే మనం రాయగలమా? మరి కోతి అందంగా ఉంటుందా? లోకంలో ఎప్పుడైనా అందంగా లేని వాళ్ళని కోతి ముఖం అంటారు. మరి ఈ కోతిని ఎందుకండి మనం ఎంత గౌరవిస్తున్నాం అంటే,
ఇక్కడ మనకి అందం సమస్య కాదక్కడ, ఆయన వ్యక్తిత్వం సమస్య, ఆయన పరాక్రమం ముఖ్యమైనది, ఆయన ధైర్యం, ఆయన త్యాగం, ఆయన సత్యం, ఆయన ధర్మం ముఖ్యమైనవి. లోకంలో కూడా మనం అలాగే భావించాలి. లోకంలో ఇప్పటికీ మనకి పెద్ద జబ్బు ఏమిటంటే మనిషి కనపడగానే అలా ఉన్నాడేటి దరిద్రంగా, నీకు ఎలా తెలిసింది ఆ విషయం? ఈ దరిద్రంగా అనేదానికి అర్థం ఏమిటి చెప్పండి నాకు, దీనికి అర్థం ఉందా ఎక్కడైనా? నిఘంటూ చూస్తే దరిద్రం అంటే పేదరికం అంట. పేదరికం అంత అసహించుకోవలసింది ఏం లేదమ్మా. ఇతరుల్ని దోచుకుని కోట్లు కోట్లు సంపాదించడం కంటే ఎవరిని దోచుకోకుండా పేదవాడుగా ఉండడం చాలా గొప్ప లక్షణం అండి. నువ్వు ఎందుకయ్యా ఇంత పేదవాడుగా ఉన్నావంటే నేను ఎవరిని దోచుకోలేదని చెప్పండి. దోచుకునే ధనవంతులు అవుతున్నారు. కోటో 2 కోట్లు ఉంటే వేరండి, 1000 కోట్లు ఎలా వచ్చేస్తున్నాయి ఆస్తులు? ఎన్ని భూములు ఆక్రమించకపోతే, ఎంతమందిని ఏడిపించుకు తినకపోతే ఈ ఆస్తులన్నీ వస్తున్నాయండి. మరి వీళ్ళ దుర్మార్గులు పేదవాళ్ళ? పేదవాడెవడు, ఇబ్బంది పడుతున్నవాడెవడు ఆర్థికంగా ఆ విషయం చెప్పుకుందుకు ఏం బాధపడి నేను అవన్నీ దోచుకోలేదే అందుకే ఇలా ఉన్నాను, నీకు మళ్ళీ దోచుకుంటే చాలా పెద్దవాడిని అయ్యేవాడిని అని చెప్పండి. మూతి పగిలినట్టు ఉంటుంది జవాబు. మళ్ళీ చేయకుండా ఉంటాడు ఆ పని. దేశంలో పేదరికాన్ని ఎప్పుడు ఆక్షేపించడానికి వీలు లేదండి. శీలం కోల్పోతే చెప్పండి, విద్య లేకపోతే చెప్పండి, ప్రవర్తన మంచిది కాకపోతే చెప్పండి, చేతకాని వాళ్ళ కూర్చుంటే చెప్పండి. ఆర్థిక పరిస్థితిని గురించి మాట్లాడతారేమిటండి? ఎవరు ఆర్థిక పరిస్థితిని ఎవరు నిర్ణయిస్తారమ్మా? మొత్తం ఇండియా పరిస్థితి ఏమిటో తెలుసా ఇవాళ మీకు? స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా పేపర్లో వచ్చిన వార్త కడుపు ఉడికిపోయింది నాకు, ఇదే నా దేశం అని. స్వాతంత్రం వచ్చిన కొత్తలో 30 కోట్ల జనాభా, అప్పుడు 80% మంది పేదలు. ఇప్పుడు 136 కోట్ల జనాభా, ఇప్పుడు 80% మందే పేదలు. ఏం చేసాం 75 ఏళ్లలో? శ్రద్ధాంజలి ఘటించాం పోయిన నాయకులకి, అంతకంటే చేసింది ఏం లేదు. ఇక్కడ మాటిమాటికి సమాధి దగ్గర పూలెట్టడం అంతే. 75 ఏళ్ళలో మనం సాధించింది ఏం కనపడడం లేదండి. మరి కొందరు విసిగెత్తి ఏమీ సాధించలేదండి స్వాతంత్రం అంటే తప్పేముందండి? అప్పుడు 80% అంటే 30 కోట్లు 80% మీరు లెక్కేసేయండి. 20 కోట్ల పైన 25 కోట్ల వరకు పేదవాళ్ళే. ఇప్పుడు 136% కోట్లలో 80 కోట్లు అంటే 100 కోట్ల పైన పేదవాళ్ళే. ఏమైంది? ఎందుకున్నారు? హిందూ ధర్మాన్నే మనం అనుసరిస్తే దేశంలో పేదరికం ఉండదండి. ఒక హిందువుగా చెబుతున్నాను మొహమాటం లేకుండా. ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా దయచేసి పేదవాళ్ళకి దానం చేయండి అమ్మా, పేదవాళ్ళకి దానం చేయండి. ఉన్న వాళ్ళని మా మొహాన భారత్తారు పట్టుకొచ్చి ఇక్కడ పంచెలు పళ్ళు పారితోషికాలు ఎక్కువై మేము ఏడుస్తున్నాం ఇక్కడ. అందుకే నేను ఎవరు ఇవ్వద్దని చెబుతాను, చాలా ఖచ్చితంగా ఉంటాను ఆ విషయంలో. కోపం రావచ్చు కొంతమందికి, మేము పట్టుకొచ్చాను నేను పుచ్చుకోను, నేను పేదవాడిని కాదు, నా మీద గౌరవంతో మీరు ఇవ్వక్కల, కార్యకర్తలు ఇస్తారు చాలు. నేనే ఊరికే చెప్పట్లా, చాలా మా చోట్ల చెప్పా, నేను ఊరికే ఏం చెప్పట్లా, నాకు చాలు వారు ఇస్తారు. డబ్బు ఇచ్చి పంచెలు ఇచ్చి పారితోషికాలు ఇచ్చి మమ్మల్ని చెడగొట్టకండి. మా కుటుంబం సుఖంగా ఉండనివ్వండి. తోసి పారేస్తే మాకేమనిపిస్తుందంటే కోట్లు వచ్చేస్తున్నాయి, ట్యాక్స్ ఎందుకు కట్టడం, నేను ట్రస్ట్ పెడతా, నాశనం అయిపోయినట్టే ఇంక లెక్క. దానికి మళ్ళీ ఎవరు సెక్రటరీలు, మా అబ్బాయి సెక్రటరీ, మా కోడలు కార్యదర్శి, ఇంకేముంది ఇక్కడ అయిపోయా. నాకు సంబంధం లేకపోవడం ఏంటి? అబ్బాయి కోడలు ఉన్నాక, లేదా భార్య మొత్తం ట్రస్ట్లో దాచిపెట్టేసేయడం శుభ్రంగానే. ఇక్కడ ఈ ట్యాక్స్ కట్టక్కల. రేపొద్దున ఈ ట్యాక్స్ పేరు మీద ఊరికే పుస్తకాలు సైకిళ్ళు పంచి పెడతారు. తర్వాత 10 ఏళ్ళు అయిన తర్వాత ఆ భూమంతా అబ్బాయిలు అమ్మాయిలు ఆక్రమించుకుంటారు. ట్రస్ట్ మూసేశారు. జరిగే భాగవతాలే ఇవి. కనీసం వేదాంతం, జ్ఞానం, వైరాగ్యం బోధిస్తున్న మమ్మల్ని నిరాడంబరంగా ఇలా బతకనేండి చాలు. నాకు దేనికి లోట్లేదు, ఆభరణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి, ఏమీ లోట్లేదు. మొన్న గండపెండేరం కూడా వేశారు, ఇంకా వేసుకురాలేదు, ప్రయాణం కదా. కాలికి గండపెండేరం కూడా వేశారు బెంగుళూరులో, ప్రయాణం కదా అని వేసుకురాలా. ఏం లోటేం లేదండి. అయినా పాపం ఏమనుకుంటే మేము ఇచ్చాం పుచ్చుకోవాలా, ఇచ్చిందంతా పుచ్చుకోవాలా? అసలు ఇవ్వడం ఏమిటండి? పుచ్చుకోవడం, ఇచ్చి పుచ్చుకోవడాలు లేకుండా ఇలా అయిపోగానే నేను ఎలా వెళ్ళిపోతాను, మీరు అలా వెళ్ళిపోలేరా? అయిపోతుంది కదా. ఇవ్వడం పుచ్చుకోవడం ఏమిటండి? ఇదంతా అహమే. నిజం చెప్పాలంటే అహం. నేను ఇవ్వాలి పుచ్చుకోవాలి, నాకు ఏదో ఇచ్చిన సంతృప్తి కావాలి. మీ అందరినీ సంతృప్తిపరచడం మా వల్ల అవుతుందా? మీ ఇటువంటి దండకాలు చదివాక హనుమంతుడి గురించి విన్నాక అలా పుచ్చుకోలేమమ్మా. కింద చెయ్యి ఉంటే చాలా అవమానంగా ఉంటుంది. మన చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి, ఇలా ఉండకూడదు అసలు చెయ్యి. ఆ మాత్రం స్వాభిమానంతో మేము బతకూడదా? తప్ప అది. ఇచ్చిన ప్రతిదీ పుచ్చుకోవాలి. ఇక్కడ వద్దంటాం ఖచ్చితంగా, అంత వెళ్ళిపోవడమే, రెండో మాట మాట్లాడద్దాం. ఎందుకంటే ఇలా బతకాలంటే ఇలాగే ఖచ్చితంగా ఉండాలి, బాధపడినే సరే. ఆయన అలాగే ఉన్నాడంతే. అలాగే ప్రభాతము సాయంత్రం నీ నామ సంకీర్తనలు చేసిన అష్టోత్తరం కానీ సహస్రం కానీ లేకపోతే ఈ దండకం కానీ చదువుకుంటే